అసలు ఇక్కడ ఎక్కడ చెడింది అనుకోవాలి మీ దగ్గర సంభాషణ ఈ విషయాలన్నీ కూడా అంటే మాకు జర్నీ కట్ అవ్వడం అంటే ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కూడా కాదన్న ఫిబ్రవరి సెకండ్ వీక్ తర్వాత ఇంకా నాకు ఫుల్గా దూరం పెట్టేసింది. అంటే ఏమన్నారు అంతకంటే? అంటే ఇంకా నువ్వు నాకు ఎప్పుడు ఫోన్ చేయకు, నా బతుకు నేను బతుకుదాం అనుకుంటున్నాను, నా లైఫ్లోకి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పేది. అదేంటి నేను నిన్ను ఎప్పుడు ఏమనలేదు, సరే అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. కానీ నాకు ఇన్ని రోజుల ఈ యొక్క అభిమానం అనేది ఇదంతా ఉంటుంది కదా సార్. అడిగాను నేను గట్టిగానే అడిగితే ఏం చెప్పేది కాదు, ఫోన్ బ్లాక్లో పెడుతుంది. అదొక్కటే తనకు తెలుసు, ఫోన్ బ్లాక్లో పెట్టడమే తెలుసు. డబ్బులు అడిగితే మీరు ఇవ్వకపోవడం కానీ ఇంకేదో అడిగితే ఇవ్వకపోవడం కానీ జరిగింది డిస్కషన్లో? నేను తర్వాత అప్పుడప్పుడు మళ్ళీ మనీ అడిగితే కూడా నా దగ్గర లేవు, నేను ఇవ్వని చెప్పేసాను. అట్లా అందుకే ఇది జరిగింది అనుకుంటున్నారా? లేదు, ఇట్లా కాదు. ఈ వర్షిణి అనే అమ్మాయి ఎంట్రీ అయింది అప్పటికే, నాకు తెలియదు ఎంట్రీ అయిపోయిందన్న. జనవరి అసలు నాకు తెలిసి అంత దూరం నాతో మాట్లాడడం కూడా ఎక్కువేనేమో అనుకున్నాను. జనవరి సెకండ్ వీక్ నుంచి అమ్మాయి ఎంట్రీ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు పెళ్ళి కూడా వేసేసుకున్నారని చెప్తున్నారు. అందుకే ఇక తను నన్ను దూరం పెట్టేసింది, చాలా దూరం పెట్టేసింది. తర్వాత లాస్ట్ నాకు మార్చి 10th అనుకుంటా, మార్చి 10th రోజున మళ్ళీ నన్ను మీట్ అయింది. అది ఎక్కడ అంటే టెంపుల్, హనుమాన్ టెంపుల్ దగ్గరనే అక్కడే కలిసి మాట్లాడింది అన్నట్టు. మాట్లాడేసి నేను అడిగాను, ఏంటిది ఇది, ఆ అమ్మాయి ఏంది, నువ్వు ఏదైనా హెల్ప్ చేయాలంటే అమ్మాయిలకు హెల్ప్ చేస్తా అంటావు కదా, దూరం ఉండి చెయ్యి హెల్ప్, దగ్గరుండి చేస్తే ఏవేవో పేర్లు వస్తున్నాయి, మరి నీ ఇష్టం అని చెప్పిన. నువ్వు నన్ను నిందించే అంత ఎత్తుకు ఎదిగినావా అన్నది. అక్కడ కొంచెం ఇలాంటి మాటలు జరిగినాయి అన్న, ఇంకా వదిలేసాను. రాష్గా బూతులు తిట్టలేదు కానీ రాష్గా మాత్రం బాగా మాట్లాడింది. నీకెందుకు, నా ఇష్టం, అది ఇది అని చెప్పేసి అన్న. ఇంకా నేను కొంచెం వదిలేసాను. మీ మెడలో ఆ తాళి ఏ రోజు జరిగిందమ్మా? జనవరి 1st. జనవరి 1st ఆయన బర్త్డే రోజు. సో ఆయనే ఫోన్ చేసి వచ్చారు మీ దగ్గరికి? తను ఇక్కడ ఆల్రెడీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 5-6 తాళి కట్టాలి, ఆ ప్రణాళికతో వచ్చాడు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది అన్న, నేను ఒక్కొక్కటి తీస్తాను. అంటే నా దగ్గర ఇంకా ప్రూఫ్స్ అనేవి ఆ రోజు ఈ వేదికని మీరు వాడుకోండి, చాలా మంది చాలా డౌట్లు ఉన్నాయి. ఆ రోజు తను ఒక కొంతమందికి తాళి కట్టాలి, వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తున్నారు అన్న ఒక ప్రణాళికతో తను వచ్చింది. తను ఎంపీలో ఉంది, డిసెంబర్ 30 దాకా ఎంపీలో ఉంది. ఎంపీ నుంచి తన కారు బాగైన తర్వాత వచ్చేసింది హుందై షోరూమ్ నుంచి. ఎంపీలో హుందై షోరూమ్ ఉందట, కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఉజ్జయిని మేబీ అక్కడెక్కడ అనుకుంటా వచ్చింది. ఎంపీ నుంచి మళ్ళీ మాట్లాడుతున్నాతో. సో చాలా క్లియర్గా అర్థమవుతుంది తన మాటల్లో, ఇది వివాహమే కాదు ఫోర్స్ఫుల్ థింగ్ అని మాట్లాడుతున్నాము. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ అగ్గోరి పైన కేసు నమోదైంది కాబట్టి నెక్స్ట్ మీ మూవ్ ఎలా ఉండబోతుంది? ఒకటే మనోజ్ గారు, ముందుగా ఏంటంటే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా నా మిత్రుడు మనోజ్కి ఇంకా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన ఘటన మళ్ళీ చెప్తాను, ఫిబ్రవరిలో జరిగింది అది ఎఫ్ఐఆర్, అందరికి తెలిసిన విషయమే. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి కదలిక రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బాధితులు రాలేదు, అది అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడైతే రాధిక గారు ఇంకా కొంతమంది ఎవరైతే బాధితులు ఎవరైతే వచ్చారో, సో వీరందరూ రావటం వల్ల, అలాగే మేము ఆమె కొంత అప్పుడు ఆ టైంలో మీడియా కొన్ని అంటే ఓపెన్గా చెప్పాలంటే ఆ టైంలో ఆమె కొత్త ప్రాంతము, కొత్తగా మాట్లాడటం చేత కాలేదు, అలాగే కొన్ని ఎవిడెన్స్ కూడా బయటికి ఇవ్వాలంటే భయపడింది ఆమె. సో ఆ సందర్భంలో మనల్ని కాంటాక్ట్ అయ్యి మన పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడుకొని ఆ పిటిషన్ మేము తయారు చేసి ఆనరబుల్ మహిళా కమిషన్లో వేయటం వల్ల అక్కడ చైర్పర్సన్ గారు కూడా ఆమె చాలాసేపు ఇంటర్వ్యూ చేశారు. ఇట్లనే మీలాగా ఏం జరిగింది ఏంటి అన్ని చేసిన ఆమె కొంత ఎవిడెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ ఆ ఎవిడెన్స్ అని మీడియాకి అడిగితే మనం ఇవ్వలేం, ఎందుకంటే కేసు దెబ్బతింటుంది కదా, మీకు తెలియదు ఏమో, బీయింగ్ అడ్వకేట్ మీకు నాలెడ్జ్ ఉంది. సో దాని సందర్భంలో కొన్ని మేము అంటే కన్సిల్ చేయాల్సి వచ్చింది, అది తర్వాత మెల్లిమెల్లిగా ఇద్దామని చెప్పేసి. అయితే ఇప్పుడు ప్రణాళిక ఎప్పుడు మీకు ఇంత పుష్ అయిందంటే లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, ఇదే వేరు లాస్ట్ వీక్ ఇదే రోజుల్లో మేము ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసే క్రమంలో తర్వాత అప్పటి నుంచి ఇక మేడం గారు ఏంటంటే ఆనరబుల్ డీజీపీ గారికి, అలాగే మన కరీంనగర్ సిపి గారికి, వీళ్ళందరికీ కూడా ఎక్కువగా కాంటాక్ట్ అవటం, అది మీకు కూడా తెలుసు ప్రత్యక్షంగా. సో అవటం దాని ద్వారా ఎక్కువ పుష్ జరిగింది. మనం ఆలోచించాలి, ఇక్కడ ఎక్కువ పుష్ జరిగింది. ఇప్పటి వరకు ఓకే ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్తున్నానండి. నెక్స్ట్ ఇప్పుడే మనం కలిసి వచ్చాము, రేపు కూడా వెళ్ళి డీజీపీ గారిని కలిసి, అలాగే కరీంనగర్ సిపి గారిని కూడా మేము కలుస్తాం పర్సనల్గా. కలిసి నెక్స్ట్ ఈమెకు ఇన్వెస్టిగేషన్ అయితే మనం కొనసాగించి మళ్ళీ అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేపిద్దామని ఆలోచనలో ఉన్నాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అలాగే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ ఏమేమి సెక్షన్స్ వస్తాయి ఏంటి, ఇంకా ఎంక్వైరీ జరిగింది కదా, ప్రైమరీ ఎంక్వైరీ చేపించి మళ్ళీ అక్కడ ఎఫ్ఐఆర్ కట్టించి మళ్ళీ వీలైతే అతన్ని పీటీ వార్డు మళ్ళీ కరీంనగర్ కూడా తీసుకురావాలని మా ప్రణాళిక ఉందండి.
ఖచ్చితంగా ఉంది. అది ఈ వీక్లో ఖచ్చితంగా జరుగుతుంది. దాదాపు ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి ఇక పోలీసు ఇప్పుడు ఉపేక్షించే అవకాశం అయితే లేదు. ఇంకా ఎక్స్పైట్ ఆఫ్ ఉమెన్ ఇంకోటి చాలా మంది ఆమె బాధితులు అడుగుదాం. నెక్స్ట్ వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. అది కూడా చాలా మంది బాధితులు అంటున్నారమ్మా. అక్కడ ఫోటోలో ఒక మహిళ ఫోటో కనపడుతోంది. బహుశా తను ఇంకెవరు బయటికి రాలేదు. సో ఇంకా బాధితులు ఉన్నారంటే మీకు ఎట్లా తెలుసు? మీ అనుమానం ఏంటి అసలు? ఇంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంది. జనవరి 1 రోజు ఇంకా ఎంతమందికి తాళి కట్టాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చారు అనుకుంటున్నారు మీరు? నేనైతే ఇంకా ఒక 5-6 మెంబర్స్ ఉండొచ్చని నా అంచనా అన్న. ఎందుకంటే నాకంటే ముందు ఇంకెంతమంది కట్టిందో తెలియదు. నేనే ఫస్ట్ అని కూడా అనకండి. తనకు ఉంది కదా అదొక పసుంగమ్ము అని అంటే విలువలు తెలియని వ్యక్తి ఎవరి మెడలో పడితే వారి మెడలో వేయడం. అది ఒక మగ వ్యక్తి ఆడ వ్యక్తిగా అదేంటి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా వేసిందని విన్నాను. నాకు తెలిసి చెప్తున్నారు. అట్లాంటి విలువ తెలియని ఒక వ్యక్తి. మనోజ్ గారు కూడా అడిగారు ఆ రోజు లైవ్లో, తాలిబొట్లు క్యారీ చేస్తాం, అది మీరు చెప్పాలి. ఈయన కూడా అడిగారు. సో అలాంటి తాళి అనే మన భారతదేశం దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అట్లాంటి తాళిని ఇట్లాంటి దరిద్రులు ఎగతాళి చేస్తారు ఇప్పటికీ అంటే తన దగ్గర ఉంటాయి. నేనైతే ఒక 2-3 ఏమో చూసాను, కానీ ఎక్కువనైతే ఉంటాయని విన్నా. సో అందుకే నేను ఈ రోజున ముందుకు వచ్చినా. నేను ఇంకెంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంది? మీరు డైరెక్ట్ గా అంటే మీకు అనుమానం ఏంటి? మీరు అప్రోచ్ అయ్యారా? బహిరంగ బయటకు వచ్చారు కాబట్టి బాధితులైతే అప్రోచ్ అయ్యారు. ఓకే, ఎవరు అప్రోచ్ అయ్యారు? బాధితులైతే అప్రోచ్ అయ్యారన్న. సో దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నా అంచనా. అంటే ఆయన ఏం చెప్పారు? పోనీ మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? ఎందుకంటే డైరెక్ట్ గా డే స్టెప్ వేసి బయటకు వచ్చారు. ఇట్లా రాకుండా నేను కూడా ఒక బాధితులు అంటే వాళ్ళు వేరే రకంగా నష్టపోయారు అన్నమాట. అంటే మనీ పరంగా తనకి ఇంకా నేను తక్కువ. వాళ్ళైతే ఒక అదేంటి ఒక లేడీ పుస్తెలు అమ్మి మనీ ఇచ్చింది అని చెప్పింది నాకు. తన పుస్తెలు అమ్మి ఈవిడకు మనీ ఇచ్చారంట. అంటే పెళ్లి అయిపోయింది ఆల్రెడీ, తనకి పుస్తెలు అమ్మి ఇచ్చారంట. అలా చెప్పుకుంది. అంటే వాళ్ళు ఏంటంటే బయటకు రావట్లేదు. త్రిశూలం కూడా వాళ్ళే చేపించి ఇచ్చారని, ఇంకా మనీ కూడా దానికి ఇంకా పే చేయలేదంట ఆ త్రిశూలానికి. సో తన దగ్గర ఉన్న ఫ్యాన్సీ కాంటాక్ట్ నంబర్స్ కానీ ప్లస్ అది కాకుండా ఇంకేం చెప్పారు, తన అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ అని తీసి ఇవ్వడం అని అదంతా ఎవరు చేశారు? తెలుగు రాష్ట్రాల్లోనే మీరు చెప్పేదంతా కూడా మన తెలంగాణలోనే అన్న ఇదంతా. మన ఎంపీను ఇక్కడ అన్నారు కదా, గుర్తుంది మన లైవ్ లో ఎంపీ అన్నారు ఒక మహిళ. ఆమె ఎంపీ అని చెప్పలేదు సార్, బట్ ఇటు కాదు నార్త్ సైడ్ ఎంపీలో ఒక లేడీ అయితే ఉండే అప్పుడప్పుడు చెప్తుండే మరి. సో ఆ పర్సన్ కూడా చేసుకొని ఉండొచ్చు అని నేను డౌట్ఫుల్ గా చెప్పాను. ఇంకా ఇంకొక పర్సన్ ఒక పచ్చబొట్టు వేసుకొని, మీరంటే బాధితురాలుగా ఉన్నారు కాబట్టి పోలీసుల దగ్గరైనా ఈ జనవరి 1 ఇంకో 5 అమ్మాయిలకు తాళి కట్టాలనే ఉద్దేశంతో వచ్చాడు. చాలా మంది అని చేత మోసగించబడ్డారు కాబట్టి వాళ్ళు బయటికి రావడం లేదు. మీ నుంచి వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ అంటే నేను ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాను కాబట్టి అని చెప్తున్నారు. కాబట్టి ఎవరెవరు ఏ రకంగా మోసపోయారు వారి పేర్లు చెప్పకండి, పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకా నాకు తెలియదు అన్న. నేను అదే చెప్తున్నాను. నాకు ఎట్లా అప్రోచ్ అవుతున్నారు మిమ్మల్ని? ఎట్లా కాంటాక్ట్ అయ్యి చెప్పారు. సో నా ఎవిడెన్స్ కోసం నేను చూస్తున్నా. నాకు ఎవిడెన్స్ వస్తేనే నేను బయటకు రాగలను. వాళ్ళు ఇస్తా అంటున్నారా? ఇస్తా అంటున్నారు. ఓకే, అంటే నోటి మాటలతోటి చెప్తే ఎంతమంది ఉంటారు వాళ్ళు? ఉండొచ్చన్న. వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారు? పోనీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అయినా, లేకుంటే మీ చేత మీలాగానే వాళ్ళు కూడా బాధించబడ్డారా? మీలాగానే వాళ్ళు కూడా ఈ రకంగా హింసించబడ్డారా? అంటే వాళ్ళు కూడా మనీ పరంగా అయితే బాగా బాధితులు ఫైనాన్షియల్. ఓకే, ఏం చెప్పి మోసం చేసేవాడు వాళ్ళందరినీ? ఇదే నాకైతే ఏ ఫోటోస్ అయితే చూపెట్టాడో కార్స్, అవే ఫోటోస్ వాళ్ళకి చూపెట్టి. ఏం ఫోటోస్? కార్ రిపేరింగ్ ఎంపీ. ఆ కార్ రిపేరింగ్ వాళ్ళకు కూడా చెప్పారు. ఈ పూజ ఆ పూజ చేస్తా అని చెప్పేసి కూడా అలా మభ్య పెట్టారు. ఇంకా నేను గ్యాదర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మీరు ఆ అఘోరి శ్రీనివాస్ వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైనా మాట్లాడారా? ఒక 2 times అయితే ఫోన్లో మాట్లాడాను. ఏం చెప్పేవాళ్ళు వాళ్ళు? ఏం లేదు, తను నాకు అంటే నన్ను మంచిగా చూసుకుంటుంది అమ్మ, తనతో మాట్లాడాను అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళు కూడా ఏం చేస్తావమ్మా, బాగున్నావా, ఇలాంటి జస్ట్ ఒక 1 minute. ఏమని పరిచయం చేశారు మిమ్మల్ని? అంటే నాకు ఒక ఫ్రెండ్ అని చెప్పాడు. ఓకే, ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఆయనలాగా మనమైతే కంప్లీట్గా దైవభక్తులకు వెళ్ళిపోయి అఘోరి అయితే కాదు. ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు అనుమానం రాలేదా ఏంటి ఫ్రెండ్ ఏంటి ఏందనేది? ఫ్రెండ్ అని చెప్పారు. ఒకసారి అయితే నేను ఈ అమ్మాయిని నేను ఇట్లా ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కూడా చెప్పాడు ఫోన్లో వాళ్ళ పేరెంట్స్కి. అదే ఈ బర్త్డే రోజే. తర్వాత అడిగాను ఏంటి అది అని. సరే పోనీలే క్యాజువల్, నేను అంత పట్టించుకోలేదు. నవ్వుతూ మాట్లాడేవారు, ఇవన్నీ కూడా నవ్వుతూనే మాట్లాడుతుండే. పెద్దగా మనం నిజంగా సీరియస్ అయినా కూడా కామెడీ చేస్తానని చెప్పి కవర్ చేసుకోవడం కోసం ఉంటుంది బహుశా.